మెరుపు కలలు మెరుపు కలలు ఏంటి బేబీ, ఏదో రాస్తున్నట్టున్నావు? ఫైనల్ కాల్ ఆడిషన్ జరగబోతుంది కదా మమ్మా, దానికి ప్రిపేర్ అవ్వడానికి కావాల్సిన లిస్ట్ ప్రిపేర్ చేస్తున్నాను. చూస్తుంటే లిస్ట్ చాలా లాంగ్ ఉన్నట్టుందే. ఎస్ మామ్, ఫైనల్ ఆడిషన్ కదా, అందుకే ఎక్కడ కూడా కాంప్రమైజ్ అవ్వకుండా లిస్ట్ ప్రిపేర్ చేస్తున్నా. గుడ్. ఇంతకీ ఎంత ఖర్చు అవుతుంది? ఆల్మోస్ట్ ఒక 10 lakhs అవ్వచ్చు. వాట్, 10 lakhs? ఏంటి మామ్ అంతలా షాక్ అయ్యావు? 10 lakhs చిన్న అమౌంటే కదా? అవును, ఒకప్పుడు చాలా చిన్న అమౌంట్, కానీ ఇప్పుడు కాదు. సంయుక్త ఇప్పుడు 10 లక్షలు అరేంజ్ చేయడం అంటే చాలా కష్టం. 10 లక్షలా? అదేంటి మామ అలా అంటావు? తను ఖర్చు పెడతాను, నన్ను మిస్ ఇండియన్ చేస్తాననే కదా ఇక్కడికి తీసుకొచ్చింది. ఇప్పుడు నువ్వే ఇలా అంటే ఎలా మామ్? అంటే నువ్వు నన్ను మిస్ ఇండియా కాంపిటీషన్ నుంచి డ్రాప్ అవ్వమంటున్నావా? నో 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 నో, ఐ డోంట్ మీన్ దట్. కానీ చూడు మామ్, ఈ మధ్య నువ్వు సంయుక్త గురించి ఆలోచిస్తున్నావు, కానీ నాకు మాత్రం నేను మిస్ ఇండియా అవ్వడం మాత్రమే ముఖ్యం. అది తప్ప నాకింకేం అక్కర్లేదు. 10 lakhs కాకపోతే 20 lakhs. అవి అరేంజ్ చేయడం సంయుక్త రెస్పాన్సిబిలిటీ. సౌందర్య డబ్బు గురించి ఆలోచిస్తుంటే భాను సంయుక్త గురించి ఆలోచిస్తుంది. భానులో ఎక్కడో ఏదో మార్పు మొదలైంది. ఇది అందరికీ మంచి చేస్తుంది. ఏమైంది సమయు? ఇక్కడ చిన్న పని ఉంది, నువ్వు వెళ్ళి తర్వాత వస్తాను. సరే. సార్, మేడం, ఎవరైనా ఉన్నారా? ఎవరు? మీరు ఆ రోజు రోడ్డు మీద మా పాపని... ఓ సార్, మీరా? పాప ఎలా ఉంది సార్? పాప బానే ఉంది. రండి కూర్చొని మాట్లాడుకుందాం. పర్లేదు సార్. నాకు ఒక హెల్ప్ కావాలి. ఏంటో చెప్పండి. నాకు జాబ్ కావాలి సార్, అందుకోసం ఇలా ప్రతి ఇల్లు వెతుకుతూ తిరుగుతున్నాను. జాబ్ కోసం ప్రతి ఇంటి మెట్టు ఎక్కుతున్నారా? అవును సార్, ఎవరింట్లో ఏం పని ఉంటుందో తెలియదు కదా సార్, అడగకపోతే ఎలా తెలుస్తుంది? అలాగే మీ ఇంట్లో కూడా ఏదైనా పని ఉంటే చెప్పండి సార్. మెరుపు కలలు
ఎక్కడికి వెళ్ళింది తను? మధ్యాహ్నం వెళ్ళిన ఆవిడ మళ్ళీ ఆఫీస్కి రాకుండా, ఇంత టైం అయినా ఇంటికి రాకుండా ఎక్కడికి వెళ్ళిపోయింది? అసలే నక్కలా కాచుకున్న ప్రణయ్ గాడు, ఆ రాహుల్ గాడు లాంటి వాళ్ళు అవకాశం ఎప్పుడు దొరుకుతుందా అని ఎదురు చూస్తూ ఉంటే ఈవిడ గారు మాత్రం ఒక్క మాట కూడా చెప్పకుండా ఇష్టం వచ్చినట్టు తిరుగుతుంది. ఫోన్ కూడా ఆన్సర్ చేయట్లేదు. పూజ మేడం ఇంటికి వెళ్ళుంటుందా? ఈ టైంలో వాసు కాల్ చేస్తున్నాడేంటి? హలో వాసు. మేడం మేడం నేను వాసుని. వసంతిని మేడం. చెప్పు వాసు. అదే మేడం, తను ఇంకా ఇంటికి రాలేదు. మీ దగ్గరికి ఏమైనా వచ్చిందేమో అని కాల్ చేశాను. తను అంటే నిత్యానా? చిచి కాదు మేడం. తను మేడం. అర్థమైంది, సంయుక్తనే కదా? అవును మేడం. సంయుక్త నా దగ్గరికి రాలేదు. అయినా ఇప్పటి వరకు ఇంటికి రాకపోవడం ఏంటి? నువ్వు కాల్ చేయలేకపోయావా? ఏమైంది వాసు? ఏమైనా గొడవ పడ్డారా? అయ్యో అలాంటిదేం లేదు మేడం. తనెందుకో నా ఫోన్ లిఫ్ట్ చేయడం లేదు. సరే నువ్వు లైన్లో ఉండు, నేను తనకు కాల్ చేస్తాను. మేడం మేడం తప్పుగా అనుకోకండి. తను లిఫ్ట్ చేస్తే కాన్ఫరెన్స్ పెడతారా? నేనేం మాట్లాడను. మాట్లాడకపోతే కాన్ఫరెన్స్ ఎందుకు? తను నాతో మాట్లాడాలనుకుంటే నా ఫోన్ లిఫ్ట్ చేసేది మేడం. నా ఫోన్ తీయడం లేదంటే నాతో మాట్లాడకూడదు అనుకుంటుందేమో. కానీ తను ఎక్కడుందో, ఎలా ఉందో, ఎప్పుడొస్తుందో అని తెలుసుకోవాల్సిన బాధ్యత నాకుంటుంది కదా మేడం. అందుకని సరే తను లిఫ్ట్ చేస్తే నేను కాన్ఫరెన్స్లో పెడతాను. పూజ మేడం కాల్ చేస్తున్నారేంటి? హలో మేడం. హలో సంయుక్త, ఎక్కడున్నావు? నా ఫోన్ లిఫ్ట్ చేయలేదు, కానీ మేడం ఫోన్ మాత్రం వెంటనే లిఫ్ట్ చేసింది. నేను బయట ఉన్నాను మేడం. పర్లేదు చెప్పండి. ఏం లేదు, ఇంట్లో ఉన్నావేమో, మా ఇంటికి వస్తావేమో అని కాల్ చేశాను. లేదు మేడం, నేను బయట ఉన్నాను. ఏమైనా అర్జెంటా మేడం? అర్జెంట్ ఏం లేదు, ఊరికే. నీకు ఇంటికి వెళ్ళడానికి ఎంత టైం పడుతుంది? ఎవరు మేడం? మా పనబ్బాయి. సరే అది వదిలే, నీకెంత టైం పడుతుంది? టైం పడుతుంది మేడం. ఇక్కడ పార్ట్ టైంకి జాబ్లో జాయిన్ అయ్యాను. జాబ్లోనా? అవును మేడం. కన్న తల్లికి దూరంగా ఉంటున్నా ఒక పాపకి కేర్ టేకర్గా జాయిన్ అయ్యాను. ఆ తల్లి బిడ్డలు ఒక్కటయ్యే వరకు నేను ఈ పనిలోనే ఉంటాను మేడం. కన్న తల్లికి బిడ్డ దూరంగా ఉండడం ఏంటి? అదే తెలీదు మేడం. మెరుపు కలలు నేను ఏం తప్పు చేశానని రామ్ నాకింత పెద్ద శిక్ష వేస్తున్నాడు? నా కూతుర్ని చూడ్డానికి నాకు హక్కు లేదా? అక్కడ పాప జ్వరంతో అల్లాడిపోతూ అమ్మ అమ్మ అని కలవరిస్తుంటే కనీస కనికరం లేకుండా ప్రవర్తిస్తున్నాడు. పాప నన్ను తలుచుకుంటూ ఎంతలా తల్లడిల్లుతుందో ఏంటో. తలుచుకుంటేనే మనసంతా ఏదోలో అవుతుంది. రామ్ నన్ను ఎప్పుడు అర్థం చేసుకుంటాడో.
మేమందరం కలిసి హ్యాపీగా ఉంటామో లేదో ఏం అర్థం కావడం లేదు. సమయానికి ఇంట్లో ఎవరు ఉండరు. ఎందుకొచ్చావు? బిడ్డని దూరం చేసిన తర్వాత నేను బతికున్నానా చచ్చానా అని చూడ్డానికి వచ్చావా? బతికున్నా నిన్ను మన పాప దగ్గర చచ్చిపోయావని చెప్పి చాలా పెద్ద తప్పు చేశాను. ఇప్పుడు దాన్ని సరిదిద్దుకోవాలని వచ్చాను. ఏమంటున్నావురా? నిజం పూజ, ఈరోజు నేను ఎంత పొరపాటు చేశానో నాకు అర్థమైంది. అందుకే పాపని నీకు అప్పగించి నీ కాళ్ళు పట్టుకొని క్షమాపణలు చెప్పాలని వచ్చాను. పాప వచ్చిందా? మన పాప వచ్చిందా? ఎక్కడ్రా? ఎక్కడా? పాపా, అమ్మా, ఎక్కడ ఉన్నా విన్నాళ్ళు రాజుంచాడా పైవాడు ఎదురయ్యావే నాకే ఈనాడు ఎన్నాళ్లకు కరుణించాడు ఇటు నుంచో ఇటు అమ్మా, బంగారు తల్లి ఇలారా. ఇది నిజమేనా లేదా అమ్మా, ప్రాణం నా ప్రాణం నువ్వే నే చూసేదంతా నిజమేనా మెరుపు కలలు ఆగు 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 ఆగు. టైం ఎంతైంది? ఈ టైం వరకు ఎక్కడ పెత్తనాలు చేసొస్తున్నావు? ఆఫీస్ అయిపోగానే ఇంటికి రావాలని తెలీదా? ఏంటి అడుగుతుంటే సమాధానం చెప్పకుండా అలా చూస్తావేంటి? నీకు ఆఫీస్ ఎన్ని గంటలకు అయిపోతుంది? 5:30కి. మరి ఇప్పుడు టైం ఎంతైంది? అది అమ్మా చూడు, ఆఫీస్ అయిపోగానే ఇంటికొచ్చే పని అయితే ఆ జాబ్ చేయి. లేదు ఇలాగే ఇంటికి లేటుగా వస్తాను అంటే కాళ్ళు విరగ్గొట్టి మూలను కూర్చోబెడతాను.
నువ్వు నన్ను ఇలా మందలిస్తుంటే నా మనసు ఆనందంతో పొంగిపోతుందమ్మా. నిన్నటి వరకు నాతో మాట్లాడడమే మర్చిపోయిన నువ్వు నా గురించి ఆలోచిస్తుంటే హ్యాపీగా ఉందమ్మా. కానీ నువ్వు కోరుకున్నట్టు నేను రాహుల్ని పెళ్లి చేసుకోకుండా ఉండలేనమ్మా. రేపటి నుంచి ఎక్కడికి వెళ్తున్నావు, ఏం చేస్తున్నావు, ఏం తింటున్నావు అనేది ప్రతిదీ నాకు అప్డేట్ చేయాలి. అలాగేనమ్మా. అందరూ ఇక్కడే ఉన్నారా? రేపే మన ఇంట్లో పసుపు దంచడంతో పెళ్లి పనులు మొదలు కాబోతున్నాయి. అందరూ ఉదయాన్నే లేచి తయారవ్వండి. ఇంకో ముఖ్యమైన విషయం, రాహుల్ వాళ్ళ ఇంట్లో కూడా ఎవరూ లేరంట. అందుకే పెళ్లి పనులు మన ఇంట్లో నుంచే స్టార్ట్ చేద్దామని నాకు ఫోన్ చేశారు. నువ్వేమన్నావు? నేనేమంటాను వాసు, మీరు ఎవరు వద్దని అడ్డుపడినా సంయుక్త మాత్రం రాహుల్ని పెళ్లి చేసుకోవడానికి సిద్ధపడింది కదా. అందుకే నేను సరే అన్నాను. నువ్వెవరు సరే అనడానికి? ఈ ఇంట్లో మా మాటలకు గాని మా ఆలోచనలకు గాని ఎలాంటి విలువ లేదా? పెళ్లి కాకుండానే సొంత నిర్ణయాలు తీసుకోవడం నేర్చుకున్నావా? మెరుపు కలలు విమలా, విమలా, నిన్నేనే, ఎక్కడున్నావే? ఏంటత్తయ్య గారు? పసుపు దంచడానికి మన వీధిలో ఉన్న ముత్తైదులకు చెప్పావా? ఎన్ని గంటలకు వస్తానన్నారు? అందరికీ చెప్పానత్తయ్య. వాళ్ళు టైంకి వస్తానన్నారు. మీరేం కంగారు పడకండి. ఎవరూ కంగారు పడి హడావుడు చేయకపోతే పనులు ఎలా జరుగుతాయే? వాసు లేచాడా? వాసు లేచాడు. ఏదో పనుందని 10 నిమిషాల్లో వస్తానని బయటికెళ్ళాడు. సరే, నేను వెళ్ళి నిత్యం త్వరగా రెడీ అవ్వమంటాను. నువ్వు వెళ్ళి నీ మేనకోడల్ని తొందరగా రెడీ చేయి, సరేనా? వెళ్ళు వెళ్ళు. మామ్, నేను బయటికి వెళ్తున్నాను మామ్. ఇక్కడుండి డ్రామా అంతా చూడలేను, అందుకే బయటికి వెళ్తున్నాను. అదేంటి, ఈరోజు నాతో పాటు ఉండి సంయుక్త పెళ్లి ఆపడానికి హెల్ప్ చేస్తావనుకున్నాను. మామ్, అది జరగదు మామ్. ఎందుకంటే సంయుక్త రాహుల్ని పెళ్లి చేసుకోవాలని గట్టిగా నిర్ణయించుకుంది. దాన్ని మనం ఎన్ని రకాలుగా ట్రై చేసినా అవ్వదు. నా మాట విని నువ్వు కూడా లైట్ తీసుకో. సరే, నువ్వెళ్ళు. ఈ పెళ్ళి ఎలా ఆపాలో నాకు బాగా తెలుసు. సమయు, సమయు రూమ్లో కూడా లేదు, బయట కూడా ఎక్కడా కనిపించలేదు. ఎక్కడికి వెళ్ళుంటుంది? అమ్మా సంయుక్త, ఎక్కడున్నావమ్మా? ఎక్కడికి వెళ్ళింది సంయుక్త? ఏమైందమ్మా? సంయుక్త గదిలో లేదురా. పొద్దున్నుంచి నాకెక్కడా కనిపించలేదు. ఎక్కడికి పోతుంది? ఎక్కడో ఉంటుంది చూడు. మనకున్న 4 రూములు వెతికానత్తయ్యా, ఎక్కడా కనిపించలేదు. ఎక్కడైనా కనిపించాలి కదా, ఎక్కడా కనిపించలేదు. ఒక్క నిమిషం అమ్మా, డాబాపై నుందేమో నేను చూసొస్తాను. నువ్వేం టెన్షన్ పడకు. అమ్మ, పైన కూడా చూశాను, తను ఎక్కడా లేదు. సౌందర్య, అమ్మ సౌందర్య, సౌందర్య,
సంయుక్త ఏమైనా కనిపించిందామా? కనిపిస్తే డబ్బులు అడగాలని నేనే చూస్తున్నాను. తన ఇంట్లో లేదా? లేదమ్మా, ఉదయం నుండి కనిపించడం లేదు. అది ఎప్పుడేం చేస్తుందో ఎవరికీ తెలీదు. పెళ్లి చేసుకుంటానని అందరినీ నమ్మించి ఇప్పుడు పెళ్లి నుంచి తప్పించుకోవడానికి పారిపోయిందేమో. చూడండి, ఒకవేళ సౌందర్య అన్నట్టు సంయుక్త నిజంగానే వెళ్ళిపోయిందా? ఒరే వాసు, నాకెందుకో భయంగా ఉందిరా. నువ్వేం భయపడకమ్మా, నేను చూసుకుంటాను. ఒక్క నిమిషం. హా? ఏమైందిరా? ఫోన్ కలవడం లేదమ్మా. ఎక్కడికి వెళ్ళిపోతుందిరా? ఆ సంయుక్త వలన నా మనవడి పెళ్లికి సమస్య వచ్చేలాగా ఉందే. ఎవరికీ తెలియకుండా ఎవరికీ చెప్పకుండా ఫోన్ కూడా ఆపుకొని వెళ్ళిందంటే ఏం ప్లాన్ చేస్తుంది? తెలుసుకోవాలి. ఎక్కడికి వెళ్ళిందో తెలుసుకోవాలి. మెరుపు కలను వాసు, నాకు భయంగా ఉందిరా. ఎక్కడికి వెళ్ళిపోయి ఉంటుంది? నేను చాలా రోజులుగా చెప్తూనే ఉన్నానమ్మా, ఈ మధ్య తను ఎక్కడికి వెళ్ళినా చెప్పి వెళ్ళడం లేదు అని. ఇలా అయితే ఏదో ఒక రోజు ప్రాబ్లం వస్తుంది అని. కానీ నా మాట ఎవరు పట్టించుకున్నారు? శుభమా అని పసుపు దంచే కార్యక్రమం పెట్టుకుంటే సంయుక్త ఏంట్రా ఎలా చేసింది? సరే, ఏం చేద్దాం? లేని దాని గురించి ఆలోచిస్తూ మనం పనులు ఆపుకోలేం కదా. తను వచ్చినప్పుడు వస్తుంది. మనం ముందు మన పనులు చూసుకుందాం. అలా ఎలా బామ్మగారు? ఇప్పుడు రాహుల్ వస్తే మనం ఏం సమాధానం చెప్తాం? తన ఇంట్లో వాళ్ళు ఎవరూ లేరని ఇక్కడికి రమ్మని చెప్పాం కదా. నాకు తెలిసి వాళ్ళు బయలుదేరుంటారు. ఇప్పుడు రాహుల్ వచ్చి సంయుక్త లేదని తెలుసుకొని ఎంత పెద్ద గొడవ చేస్తాడో ఏమో. నేను ఇక్కడికి వచ్చినప్పటి నుండి చూస్తూనే ఉన్నా, ఆ సంయుక్త వలన మనకి ఏదో ఒక సమస్య వస్తూనే ఉంది. ఎందుకు ఇలాంటి బుద్ధి లేని పనులు చేస్తుందో ఏంటో. పెళ్లి 2 రోజులు ఉంది అనగా పారిపోయిన పిరికిదే. ఎందుకు మరి రాహుల్ని చేసుకుంటానని తెగ బిల్డప్ ఇవ్వడం? చెత్త క్యారెక్టర్. క్యారెక్టర్లెస్. మాటలు మాత్రం కోటలు దాటుతాయి, కానీ చేతులు మాత్రం ఇలా చండాలంగా ఉంటాయి. ఇంకా ఆపుతావా? చూడు, సంయుక్త గురించి నోటికొచ్చినట్టు వాగేవంటే చెంప పగులుతుందేమనుకుంటున్నావో? ఇప్పుడు నేను ఏం మాట్లాడుతున్నానని మీకు అంతలా కోపం వస్తుందో నాకు అర్థం కావట్లేదు. ఉన్న మాటే కదా అన్నాను. నా కూతురు ఇక్కడ లేకపోతే నా కూతురు పెళ్లి మాత్రమే ఆగుతుంది. నీ పెళ్లికొచ్చిన సమస్య ఏమీ లేదు కదా. అలాంటప్పుడు సంయుక్త గురించి నువ్వు మాట్లాడాల్సిన అవసరం లేదు. కానీ ఈ ఇంటికి మంగళ స్నానాల కోసం రాహుల్ని రమ్మని చెప్పింది నేను.
ఇప్పుడు తనొచ్చి మిమ్మల్నేమనడు, కానీ నన్ను అడగకుండా ఉండలేడు కదా. అప్పుడు నేనేం సమాధానం చెప్పాలి? అది నువ్వు మాట ఇచ్చే ముందు ఆలోచించుకోవాల్సింది. లేని పెత్తను నెత్తికెక్కించుకుంటే ఇలాగే జరుగుతుంది. అసలు సంయుక్త పెళ్లి గురించి నీకెందుకు అంత ఇంట్రెస్ట్ కాదు, జాలి 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 జాలి. తోటి ఆడపిల్లగా సంయుక్త మీద జాలి.